తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. గతంలో ఒక మాట్లాడిన మాట గుర్తుకొస్తుంది. మా ఇంటి పేరు కస్తూరివారి, మా ఇల్లు అంతా గబ్బిలా రాసం. ఇవాళ హరీష్ రావు గారి బడ్జెట్ అంతా కూడా అబద్ధాల పుట్టలతో కూడుకున్న తప్ప మాటల గారెంతో తెలంగాణ ప్రజానికాన్ని వంచడం తప్ప ఇతరుల మీద ఎదురుదాడి చేసి తాను గొప్పగా మాట్లాడుతున్న తప్ప ఈ బడ్జెట్లో ఏమీ లేదు. నేను కొత్తగా ఏదైతే మాట్లాడినో దానికి సంపూర్ణంగా కట్టుబడి ఉన్నా. మీరు పెట్టిన 2,90,000 కోట్లలో 13,000 కోట్ల రూపాయలు భూముల అమ్మకం అదొక తప్పుల తనక, 25,000 కోట్ల పైచిలకు కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ అన్నారు. అదంతా కూడా ఒక ఫార్స్. జిఎస్టీ కంపెన్సేషన్ అదొక అబద్ధం. ఇట్లా 55,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో అక్రమంగా పెట్టి ఇవాళ ప్రజలు వంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పిన దానికి సమాధానం లేదు. మేము మళ్ళీ కట్టుబడి ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత వేగంగా అప్పులు చేసిన రాష్ట్రం. అది ఎఫ్ఆర్బిఎం రుణాలు కావచ్చు, అది గ్యారంటీ రుణాలు కావచ్చు. ఇవాళ 5 లక్షల కోట్ల పైచిలకు చేరుకున్నటువంటి అప్పులలో జిఎస్డిపిలో 38% చేరుకున్నాయి.